ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని చూసుకుంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని అనిపిస్తుంది. ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 3 గనక మొదలైతే మొదటి 24 గంటల్లో ఏం జరుగుతుందో తెలుసా? అది కేవలం సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు, అది మీ ఇంట్లో, మీ ఫోన్లో, మీ వంటింట్లో కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఆ మొదటి 24 గంటలు ఎలా ఉంటాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోతే ఎలా ఉంటుంది? కరెంటు పూర్తిగా నిలిచిపోతే ఎలా ఉంటుంది? బ్యాంకులు పనిచేయకపోతే పరిస్థితి ఏంటి? వరల్డ్ వార్ 3 జరగబోతుందని ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది. పాతకాలంలో వరల్డ్ వార్ జరిగినప్పుడు ఆధునిక టెక్నాలజీ లేదు కాబట్టి యుద్ధం మెల్లగా జరిగింది. కానీ ఇప్పుడు చాలా టెక్నాలజీ ఉంది కాబట్టి యుద్ధం చాలా వేగంగా జరుగుతుంది. ఆ మొదటి 24 గంటల్లో జరిగే ప్రధాన పరిణామాలు ఇవే. ఉల్లు గగుర్లు పుడిచే వాస్తవ నిజాలు ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యుద్ధం బాంబులతో కంటే ముందు ఇంటర్నెట్తో మొదలవుతుంది. శత్రు దేశాలు ముందుగా మన శాటిలైట్స్ని, ఇంటర్నెట్ సర్వర్లను మరియు మొబైల్ నెట్వర్క్లను హ్యాక్ చేస్తారు. దీనివల్ల ప్రజల మధ్య సమాచారం నిలిచిపోతుంది. విద్యుత్ వ్యవస్థలను హ్యాక్ చేయడం ద్వారా నగరాలన్నీ చీకటిమయమవుతాయి. బ్యాంకింగ్ వ్యవస్థలు, హాస్పిటల్ స్తంభించిపోతాయి. మొదటి కొన్ని గంటల్లోనే శత్రువుల బలాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఎయిర్ ఫోర్స్ బేస్లు, నేవీ షిప్లు మరియు ముఖ్యమైన కమాండ్ సెంటర్లపై క్షిపాణి దాడులు జరుగుతాయి. దేశాధినేతలు ఉండే ముఖ్యమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటారు. గాలిలో యుద్ధ విమానాల, ఫైటర్ జెట్స్ మధ్య పోరాటం మొదలవుతుంది. తమ దేశ సరిహద్దుల్లోకి శత్రువుల విమానాలు రాకుండా యాంటీ మిసైల్ సిస్టమ్స్, ఉదాహరణకు S-400 వంటివి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఒకవేళ పరిస్థితి చేదాటితే అగ్రరాజ్యాలు తమ న్యూక్లియర్ మిసైల్స్ని సిద్ధం చేస్తాయి. లోకల్ షెల్టర్లలోకి వెళ్ళమని ప్రజలకు హెచ్చరికలు జారీ అవుతాయి. ఒకవేళ అణుయుద్ధం మొదలైతే మొదటి 24 గంటల్లోనే కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతాయి. చమురు, పెట్రోల్, ఆహార పదార్థాల సరఫరా ఆగిపోతుంది. ప్రజలు భయంతో వస్తువులను కొనుగోలు చేయడానికి ఎగబడతారు. దీనివల్ల నిత్యావసరాల కొరత ఏర్పడుతుంది. ఆధునిక ప్రపంచంలో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికుల పోరాటం మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే స్మార్ట్ ఫోన్, కరెంట్ మరియు తిండి వరకు ప్రభావం చూపిస్తుంది. యుద్ధం మొదలైన మొదటి గంటలోనే మన శత్రు దేశాలు మన డిజిటల్ గ్రిడ్ మీద దాడి చేస్తాయి. వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ అన్నీ ఆగిపోతాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. ఒక్కసారి ఇవన్నీ ఆగిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వాట్సాప్ లేదు, ఇన్స్టా రీల్స్ లేదు, యూట్యూబ్ లేదు, గూగుల్ లేదు. ఎవ్వరికి మనం ఫోన్ చేయలేము. మన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలుసుకోలేము. మన వాళ్ళకి ఏం జరుగుతుందో అనే సమాచారం కూడా మనకు తెలియదు. ఫోన్స్కి అడిక్ట్ అయిపోయిన లైఫ్లు మనవి. ఒక్కసారిగా ఇంటర్నెట్ మొత్తం ఆగిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. మీ బ్యాంక్ అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్న ఒక్క రూపాయి కూడా తీయలేరు. యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఏదీ పనిచేయవు. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం క్లోజ్ అయిపోతుంది. యుద్ధం వస్తుందని తెలియగానే జనాలు తిండి గింజల కోసం షాపుల మీద పడతారు. బియ్యం, పప్పులు, పాలు వంటి నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా 10 పెరుగుతాయి. రవాణా ఆగిపోతుందన్న భయంతో అందరూ పెట్రోల్ కోసం ఎగబడతారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్ అమ్మకాలను నియంత్రిస్తుంది. ట్రైన్లు, ఫ్లైట్లు రద్దవుతాయి. కేవలం మిలిటరీ అవసరాలకే పట్టాలు, రన్వేలు కేటాయిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తారు. ప్రజల హక్కులు తాత్కాలికంగా రద్దవుతాయి. శత్రువులు క్షిపాణులు వదిలితే మన S-400 వంటి డిఫెన్స్ సిస్టమ్ వాటిని గాల్లోనే పేల్చడానికి సిద్ధంగా ఉంటాయి. పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్ సరిహద్దుల గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. చాలా రకాలుగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల నుండి మనకు అందే మద్దతును బట్టి యుద్ధం తీవ్రత మారుతుంది. ఒకవేళ ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం గనక ముదిరితే అది కేవలం ఆ 2 దేశాలకే పరిమితం అవ్వదు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన భారతదేశంపై పడే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రపంచానికి అవసరమైన ఆయిల్ ఎక్కువ భాగం ఇరాన్ సమీపంలోని హార్మోజ్ జలసంధి నుండే వస్తుంది. ఇప్పుడు హార్మోజ్ దగ్గర సరఫరా ఆగిపోవడం వల్లనే మనకిక్కడ ఎల్పిజి, గ్యాస్, పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. హోటళ్లు, హాస్టళ్లు అన్నీ మూతపడుతున్నాయి. పెట్రోల్ కోసం, గ్యాస్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. మన మోదీ గారు కూడా చెప్పారు అన్నిటికీ సిద్ధంగా ఉండాలని. మళ్ళీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ రావచ్చని. ఇప్పుడు పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తుంది. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. కూరగాయలు మరియు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బాగా తగ్గిపోతుంది. వస్తువుల దిగుమతి ఖరీదైనదిగా మారిపోతుంది. దుబాయ్, ఖత్తర్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో దాదాపు 80 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం విస్తరిస్తే వీరి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. వారిని తిరిగి మళ్ళీ మన దేశానికి తీసుకురావడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. దీనివల్ల దేశంపై ఆర్థిక భారం పడుతుంది. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీతో అమెరికా నౌకలను లేదా వారి మిత్ర దేశాల చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ప్రతిగా అమెరికా తన అత్యాధునిక టెక్నాలజీతో ఇరాన్ కీలక ప్రాంతాలను ధ్వంసం చేస్తుంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ దేశాలుంటే మరోవైపు ఇరాన్కి మద్దతుగా రష్యా, చైనా నిలిచే అవకాశం ఉంది. ఇది చివరకు మూడవ ప్రపంచ యుద్ధం దిశగా దారితీసే ప్రమాదం ఉంది. మన భారతదేశం అటు అమెరికాతో, ఇటు ఇరాన్తో మంచి సంబంధాలు కలిగి ఉంది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలుసుకొని పరిస్థితికి ఏర్పడుతుంది. ఈ యుద్ధం కేవలం బాంబులకి పరిమితం కాదు. ఇది ప్రతి సామాన్యుడి జేబు మీద పడుతుంది, తిండి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రపంచ శాంతి అనేది ఈ సమయంలో చాలా ముఖ్యం. ఒకవేళ ఇరాన్ అమెరికా యుద్ధం ముదిరి ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 3కి స్థాయికి వెళ్తే
పాకిస్తాన్ పరిస్థితిని ఆసరాగా చేసుకొని భారత్పై దాడి చేసే అవకాశం కూడా ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ మరియు పశ్చిమ దేశాల యుద్ధంపై దృష్టి పెట్టినప్పుడు పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని వాడుకొని సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అంటే అటు చైనా ఇటు పాకిస్తాన్ కలిసి భారత్ను ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు. ఒకవేళ పాకిస్తాన్ గనుక భారత్పై యుద్ధానికి దిగితే మొదటి 24-48 గంటల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఎల్ఓసి మరియు అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భారీ కాల్పులు జరుగుతాయి. భారత ఆర్మీ తన పూర్తి బలాలను సరిహద్దులకు తరలిస్తుంది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మరియు మిలిటరీ బేస్లపై బాలాకోట్ కంటే పెద్ద స్థాయిలో దాడులు చేస్తుంది. భారత నావికా దళం కరాచీ ఓడరేవును దిగ్బంధిస్తుంది. దీనివల్ల పాకిస్తాన్కు అందే చమురు మరియు ఆహార సరఫరా పూర్తిగా ఆగిపోతుంది. వాళ్లకు కేవలం వారం రోజులకు సరిపడ చమురు మాత్రమే ఉంటుంది. భారత్తో సాంప్రదాయ యుద్ధంలో గెలవలేమని పాకిస్తాన్కు తెలుసు. అందుకే వారు తమ అణుబాంబులు, న్యూక్లియర్ వెపన్స్ గురించి హెచ్చరికలు ఇస్తారు. అయితే భారత్ యొక్క నో ఫస్ట్ యూజ్ పాలసీ ప్రకారం మనపై దాడి జరిగితే తప్ప మనం అది వాడము. ఒకవేళ దాడి జరిగితే మాత్రం పాకిస్తాన్ని పూర్తిగా మ్యాప్ నుండి తుడిచిపెట్టేలా సమాధానం ఉంటుంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఒకవేళ వారు యుద్ధానికి దిగితే ఆ దేశం పూర్తిగా దివాలా తీస్తుంది. యుద్ధం అంటే రోజుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు. అది భరించే శక్తి ఆ దేశానికి ప్రస్తుతానికి లేదు. పాకిస్తాన్ యుద్ధం చేస్తుందంటే దాని వెనుక ఖచ్చితంగా చైనా మద్దతు ఉండే ఉంటుంది. చైనా గనుక పాకిస్తాన్కు మద్దతుగా వస్తే అప్పుడు భారత్ కూడా అమెరికా మరియు ఇతర మిత్ర దేశాల సహాయం కోరాల్సి వస్తుంది. ఇది దక్షిణ ఆసియాను అగ్నిగుండంలా మారుస్తుంది. ప్రపంచం ఒకవైపు కాలుతుంటే పాకిస్తాన్ మంటల్లో చలి కాల్చుకోవాలని చూస్తుంది. భారత్ను ఇబ్బంది పెట్టడానికి ఇది సరైన సమయమని వారు భావించవచ్చు. కానీ ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ యుద్ధానికి దిగితే అది ఆ దేశానికి ఆఖరి యుద్ధం అయ్యే ప్రమాదం కూడా ఉంది. మనమందరం ఒకటే కోరుకుందాం, ఈ యుద్ధం త్వరగా ముగిసిపోవాలని. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.